శ్రీమాత్రే నమః. మనము సహజంగా ఎవరికైనా కానీ కాన్పు చేయాలనుకున్నప్పుడు నక్షత్రాన్ని పరిశీలించి చేయిస్తాం. అయితే మనం ఎంత నక్షత్రాన్ని పరిశీలించి చేసినా కానీ జాతకుడు తాను అనుభవించవలసినటువంటి కర్మలకి అనుగుణంగానే ఈ జన్మ అనేది లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్న సమయానికి డాక్టర్ గారు అందుబాటులో ఉండకరాకపోవచ్చు. అదేవిధంగా వీరికి ముందుగానే నొప్పులు రావడం కానీ ఏదైనా కానీ ఈ యొక్క జన్మ అనేది వారి యొక్క ప్రారంధాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. జాతకంలో మనము ధనాన్ని ఎందుకు నిలబడడం లేదు అని పరిశీలించినప్పుడు ఎవరి జాతకంలో అయినా లగ్నము నుండి 2వ స్థానము అయినటువంటి ధనస్థానము లేదా కుటుంబ స్థానము అనేది రాశిపరంగా దెబ్బతిని అందులో రవి, కుజుడు, శని ఇటువంటి పాపగ్రహములు ఉండి లేదా ఆ యొక్క 2వ స్థానాన్ని ఈ యొక్క గ్రహములు చూసి మరలా వీటితో పాటు క్షీణచంద్రుడు కూడా చూసినట్లయితే వారి దగ్గర ధనం అనేది నిలబడదు. అయితే మనకి ఈ యొక్క బీజమైనటువంటి రాశి చక్రంతో పాటు హోరా చక్రాన్ని కూడా పరిశీలించినట్లయితే ఇవే గ్రహాలు అనగా రవి, కుజ, శనులు ముగ్గురు కూడా చంద్రహోర అయినటువంటి కర్కాటకంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి దగ్గర డబ్బు అనేది నిలబడకుండా వారు దారిద్ర్యాన్ని అనుభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే రవి హోరాలో ఉన్నట్లయితే అనగా సింహరాశిలో ఉన్నట్లయితే హోరా చక్రంలో కొంతవరకు కూడా ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉన్నది. అయితే మనము ఇట్లా లగ్నంని చూసాం కదండి, దాదాపుగా లగ్నము 2 గంటల వ్యవధి ఉంటుంది. మరి అప్పుడు ఏ విధంగా పరిశీలించాలి అని చెప్పి సందేహం అనేది రావచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క 2 గంటల వ్యవధిని మనము పరిగణలోకి తీసుకున్నా కూడా వీరికి ఈ యొక్క దశలు అనేవి ముఖ్యంగా రావలసి ఉంటుంది. ఆ దశలు వచ్చినప్పుడు వీరి దగ్గర డబ్బు అనేది ఖర్చు అవ్వడానికి అవకాశం అనేది ఉంది. అలానే మనం ఇంకా పరిశీలించినట్లయితే ఆ ద్వితీయ స్థానము ఆ లగ్నాధిపతి ఎవరైతే అతను బలంగా ఉన్నట్లయితే ఉదాహరణకి ఆ లగ్నంలో గురువు కానీ బుధుడు కానీ దిగ్బలం పొందడం కానీ ఇట్లాంటివి జరిగినా కానీ లేదా కాలబలం వల్ల ఈ యొక్క కుజుడు శని రాత్రిపూట జాతకుడు జన్మించినా కానీ ఇట్లాంటి బలం వల్ల వీరు కొంత దీన్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇటువంటి కాంబినేషన్ మీద గురుదృష్టి ఉన్నా కానీ వీరు ఈ సమస్య నుంచి కొంత ఉపశమనం అనేది పొందుతారు. స్వస్తి.